అండ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, ఏకలవ్య మోడల్ స్కూల్ అండ్ రైల్వే సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, లైబ్రరీ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలని చెప్పి ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైల్వే సంబంధించి కూడా టీచర్ జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. త్వరలోనే కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఐ సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఇది వరకు సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి సపరేట్ ఎగ్జామ్స్ పెడుతున్నారనమాట. ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ ఇది. సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, సపరేట్ ఎగ్జామ్ అనేది పెట్టాలి. కానీ మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం ఆలోచిస్తుంది అంటే కేంద్రీయ విద్యాలయం, ఇక్కడ చూసుకోండి, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ అండ్ అటమిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థనే. కాబట్టి వీటన్నిటికి కూడా కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని చెప్పి మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది భావిస్తుంది అనమాట. మరి నోటిఫికేషన్ ఒకటే ఇస్తారా లేదా తెలియదు, కానీ బట్ ఎగ్జామ్ మాత్రం సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనమాట ఇది. అండ్ కిందికి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, కామన్ టీచర్ రిక్రూట్మెంట్ ఫర్ ఆల్ స్కూల్స్ రన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసే ఆల్ స్కూల్స్ అనమాట. సైనిక్ స్కూల్స్, కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ అండ్ రైల్వే స్కూల్స్ అన్నిటికి కలిపి ఒకే టీచర్ రిక్రూట్మెంట్ అనేది చేయాలని చెప్పి భావిస్తుంది. అంటే మనకి పీజీటీ, టీజీటీ, లైబ్రరీ అన్నీ కూడా మనకి సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అంటే సపరేట్ ఎగ్జామ్సే ఉంటాయి, కానీ ఆర్ఆర్బీ లైబ్రరీ కానివ్వండి, కేవీఎస్ లైబ్రరీ కానివ్వండి, ఎన్వీఎస్ లైబ్రరీ కానివ్వండి, వీటన్నిటికీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆర్ఆర్బీ పీజీటీ కానివ్వండి, కేవీఎస్ పీజీటీ కానివ్వండి అండ్ ఎన్వీఎస్ పీజీటీ కానివ్వండి, వీటికి సంబంధించి కూడా ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ దీనికి సంబంధించి ప్రపోజల్ అనేది వచ్చింది. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా వెబ్ నోట్ అనేది పంపించారు. అండ్ 4th March లోపు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి అడిగారనమాట. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఇదనమాట మనకి కేవీఎస్, ఎన్వీఎస్ అండ్ ఈఎంఆర్ఎస్, ఆర్ఆర్బీ సంబంధించినటువంటి కామన్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.